అందరూ మంచుకున్నారా? నేను మంచుకున్నా. ఇవాళ అయితే నేను ఎగ్గు కీమా చేస్తానా. ఎగ్గు కీమా మస్తు ఉంటుంది. రొట్టెలకైనా అన్నంలకైనా దేనికైనా బాగానే ఉంటుంది. ఇలా నేను ఎగ్గు కీమాకు 4 ఉల్లిగడ్డలు తీసుకున్నా. ఉల్లిగడ్డలు అయితే ఇప్పుడు ముందుగా చిన్నగా తరుక్కోవాలి. ఉల్లిగడ్డ వచ్చి పక్కన పెడతాను. ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, కొంచెం పెద్ద సైజు టమాటా, 1 టమాటా కొడతాను. పొయ్యండి పెట్టిన గంజు కాలింది. నూనె కొడతాను. ఇప్పుడు కొంచెం అంతా జీలకర్ర వేస్తాను. జీలకర్ర గోలంగానే ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కొలుతున్నాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తాను. ఇట్లా కొంచెం ఎర్ర కలర్ వచ్చేదాకా కొద్దిగా వేగినాక ఇప్పుడు ఇంట్లో టమాటా ముక్కలు వేస్తాను. కొంచెం కచ్చా పెచ్చా దంచిన ఎల్లిపాయలు, 4 ఎల్లిపాయలు తీసుకున్నా. కొంచెం పసుపు వేస్తాను. కొంచెం ధనియాల పౌడరు చెంచాడంతా. కొద్దిగా జీలకర్ర పౌడర్ వేస్తాను. కొద్దిగా గరం మసాలా, చెంచాడంతా ఉప్పు వేస్తాను. తప్పకుండా ఎంగసీర వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఈ చెంచాతోని 2 చెంచాల కారపొడి వేస్తాను. ఎవరైనా తక్కువ తినేటోళ్ళు ఉంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కొంచెం నేను కస్తూరి మెంతి వేస్తాను. ఇట్లా మంచిగా టమాటా వక్కలు, ఉల్లిగడ్డ వక్కలు ఇట్లా మంచిగా గోలాలి. ఇప్పుడు ఇలా కొంచెం అంతా ఎసరు పోసుకోవాలి. సరిపోతుంది. ఈ ఎసరు చాలు. ఇప్పుడు ఈ కోడిగుడ్లను నేను వీటిని కీమా చేస్తాను. కూర అది ఉడికే వరకు కొంచెం దగ్గర పడే వరకు ఇది కీమా చేస్తాను. కోడిగుడ్లను ఇట్లా చిన్నగా తురుముకోవాలి. దీన్ని ఇంట్లో వేసుకోవాలి. కూరలా ఉడుకుతున్న కూరలా ఇట్లా వేసుకోవాలి. ఇట్లనే ఉంచుకొని కాసేపు మంచిగా ఈ మంట మీద మగ్గినాక తీసుకోవచ్చు. లేకుంటే ఇంకేమైనా కావాలనుకున్నా కొంచెం వేసరు పోసుకోవచ్చు. నేనైతే ఇట్లనే ఉంచుతాను. దీన్ని కొద్దిగా మగ్గాలి. అది మంచిగా ఉడికింది. ఇదిగా ఇట్లా మంచిగా ఉంటుంది. కొంచెం ఎసరు కూడా పోసుకోవచ్చు. ఎసరు పోసుకునేటోళ్ళు మాకైతే ఇట్లా సరిపోతుంది. కమ్మగా ఉంటుంది. ఎవరైనా చేసుకొని తినచ్చు ఈజీగా. అప్పటికప్పుడు తొందరగా ఏదైనా పనులు పోయేటోళ్ళు అయినా, నౌకర్లో పోయేటోళ్ళు అయినా మంచిగా తొందరగా చేసుకొని తినచ్చు. బ్యాచిలర్ కూడా చేసుకొని తినచ్చు. కమ్మగా ఉంటుంది కూర. అయితే వెరైటీగా రకరకాలుగా అనుకుంటాము మనం కోడిగుడ్లను.
ఇదో రకమైన కోడిగుడ్డు కూర. ఇప్పుడు దించుతాయిగా. అన్నం తింటానా ఇప్పుడు. చూస్తేనే ఊరిలు పుడతాయి. కమ్మగా ఉంటుంది, చేసుకోండి. ఎవరైనా చేరాని వాళ్ళు ఉంటే కొత్తగా. ఎంత మంచిగా ఉంటుంది. కొద్దిగా వేసుకున్నా మనం ఎంతో అన్నం తినచ్చు. 2 కోడిగుడ్లు, 3 కోడిగుడ్లు, 4 కోడిగుడ్లు ఉన్నా చాలు. మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దాన్ని 2 కోడిగుడ్లతో కూడా సరిపుచ్చుకోవచ్చు. మంచిగా 2 టమాటాలు కోసుకొని, 2 ఉల్లిగడ్డలు కోసుకొని అండ్ ఇట్లా చేసుకుంటే కమ్మగా ఉంటుంది. నిజంగానే మస్తున్నది కూర. మంచిగా చేసుకొని తినండి. మనం కోడిగుడ్డు ఉడకబెట్టి అనుకుంటాం, అట్టుపోసి అనుకుంటాం, అలా కొట్టిపోసి అనుకుంటాం. ఈ రకంగా కూడా అనుకొని తిని చూడండి. ఎంత మంచుకున్నది కూర. కడుపు నిండా తింటాం, ఇష్టంతో తింటాం. కాకపోతే నాకు ఇంట్లో కొత్తిమీర లేదు. ఇంట్లో నేను కొత్తిమీర వేయలేదు. కొత్తిమీర కూడా వేసుకుంటే మస్తు ఉంటుంది కూర. నాకు లేదు కాబట్టి నేను వేయలేదు. సరేనా, మరి ఉంటా. ఈ అమ్మకైతే లైకులు కొడతలేరు. మరి ఎందుకు అమ్మ చేసిన వంటకాలు నచ్చలేవా? మీకు అమ్మ మాట్లాడే విధానం నచ్చలేదా? మరి అమ్మ పొయ్యి నచ్చలేదా? అమ్మ చేసే గిన్నెలు నచ్చలేవా? నా మాట నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? మరి మీకు కొట్టాలని అనిపించలేదు? కొంచెం ప్లీజ్ లైక్లు అయితే కొట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి వీడియోను. సరేనా, మరి ఏమనుకోకండి.